మహారాష్ట్ర ఒప్పందంపై ప్రతిపక్షాలది పనికిమాలిన ఆరోపణలన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ హయాంలో ఒప్పందాలు చేసుకున్నట్లు ఆధారాలుంటే బయట పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు రుజువులు చూపిస్తే దేనికైనా సిద్ధమంటోన్న హరీష్తో మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. జలాలపై తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంది. దీన్ని ఘన విజయంగా, గొప్ప విజయంగా తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మనతో ఉన్నారు. హరీష్ గారు చెప్పండి, అందరూ సీఎంకు క్రెడిట్ ఇస్తే సీఎం గారు మాత్రం హరీష్ రావుకు క్రెడిట్ ఇచ్చారు, మీరేమంటారు? అంటే డెఫినెట్గా ఈ విజయం ముఖ్యమంత్రి గారిది, ఈ విజయం తెలంగాణ ప్రజలది. ముఖ్యమంత్రి గారి యొక్క కాన్స్టెంట్ ప్రయత్నం అంటే గతంలో ఎప్పుడు జరగలేదు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏంటంటే ఈ పక్క రాష్ట్రంతో జల వివాదం అంటే మనం చూసాం కదా, కర్ణాటక తమిళనాడు మధ్య కావేరీ జల వివాదం, ఫైటింగ్లు, లాఠీ చార్జులు, ఫైరింగ్లు, సుప్రీంకోర్టులు, ట్రిబ్యునల్ దాకా పోయింది, తెగలేదు 20 సంవత్సరాలైనా. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దేశానికి ఒక ఆదర్శంగా నిలిచారు. అంటే ఒక కాన్స్టెంట్ పర్సుయేషన్ ద్వారా, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ద్వారా, పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు పెట్టుకోవడం ద్వారా రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు కాపాడుకోవచ్చు అనేటువంటి ఒక కొత్త ఒరవడికి తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి. మీరేం కొత్త ఒరవడి అంటారు? ప్రతిపక్షాలు మాత్రం దీన్ని బ్లాక్ డే అంటుంది. కాంగ్రెస్ నేతలే స్వయంగా అన్నారు, గతంలో ఉన్నటువంటి ప్లాన్లను తుంగలో తొక్కి మీ ప్రయోజనాల కోసం దీన్ని తీసుకొచ్చారు తెర మీదకి. పాపం కాంగ్రెస్ నాయకులను చూస్తే నాకు జాలేస్తున్నది. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకే ఒక స్పష్టత లేదు. ఇప్పుడు ఈ ప్రాణహితకి ఎవరు శంకుస్థాపన చేసిండ్రు? 8 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మహారాష్ట్రలో కాంగ్రెసు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసు, ఢిల్లీలో కాంగ్రెసు, 3 చోట్ల కాంగ్రెస్ ఉండి ఎందుకు అగ్రిమెంట్ చేయలేదండి వీళ్ళు? ఎందుకు ఒప్పందం చేయలేదండి? ఎందుకు ఆ రోజు 152కు ఒప్పించలేదండి? ఆ రోజు ఆ మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఏం రాసినాడు? మీరు మాతో ఒప్పందం జరగకుండా, ఎత్తు మీద నిర్ణయం జరగకుండా ప్రాజెక్ట్ కడుతున్నారు, మీరు పెట్టే డబ్బు ఖర్చు అంతా కూడా వృధా అయిపోతుంది, ఇది ఆపండి ప్రాజెక్టు వెంటనే ఆ రోజు రాసిండు. లెటర్ రాస్తే కూడా స్పందించని ఈ కాంగ్రెస్ నాయకులు ఇవాళ మాట్లాడితే జాలిస్తూ ఉంది నాకు. కానీ తుమ్మిడిహెట్టికి 152 దగ్గర ఒప్పందం చేసుకున్నామనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దాన్ని ఇప్పుడు మీరు తగ్గించారనేది వాళ్ళ ఆరోపణ. 152కు ఒప్పందం చేస్తే బయట పెట్టమనండి, నేను రెడీగా ఉన్నా. నేను బయట పెడతా రేపు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మీరు మాతో ఒప్పందం చేయకుండా కడుతున్నారు, మీరు పెట్టే డబ్బంతా వృధా అవుతుందని అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖ నేను బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఒప్పందం చేయకుండా కడుతున్నారు, మీరు పెట్టే ప్రతి పైసా వృధా అయిపోతుంది అని రాసిండు. దాన్ని నేను బయట పెడతా, వీళ్ళు నా సవాల్ స్వీకరిస్తారా అని అడుగుతున్నా. ఒకటి. రెండోది ఏంటంటే, 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడే వాళ్ళు చేయలేకపోయినారు. ఎందుకు చేయలేదు? అల్టిమేట్గా ఇవాళ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. ఇది హరీష్ రావు గారు చెప్తున్నారు. పూర్తిగా తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి రీడిజైనింగ్ పూర్తయింది. అలాగే పారదర్శకంగా ప్రాజెక్టుల పూర్తికి కూడా కట్టుబడి ఉన్నాము. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలను కూడా పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. అలాగే పార్టీలో, ప్రభుత్వంలో తనకు లభిస్తున్నటువంటి ప్రాధాన్యత మీద 100% సంతృప్తిగా ఉన్నట్లు కూడా హరీష్ రావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి శ్రీకాంత్, సాక్షి టీవీ, హైదరాబాద్.